తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. రైతులు టార్గెట్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం 3 నెలల పాలనలో పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్న కేసీఆర్ ఆరోపణలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు కాదు, ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు ఇవ్వాలంటూ కౌంటర్ ఇచ్చారు. 48 గంటల్లోగా వివరాలు ఇవ్వాలంటూ డెడ్ లైన్ విధించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం తరపున పరిహారం ఇచ్చి ఆదుకుంటామన్నారు. దీనికి సమాధానంగా 209 మంది రైతులు చనిపోయారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయాన్ని పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. దయచేసి రైతాంగానికి నేను మళ్ళొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, మేము నిద్రపోం, మీ పక్షాన ఉంటాం. కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి, అందరం కలిసి యుద్ధం చేద్దాం. మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కు ఉంది కాబట్టి ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా, ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం, లేకపోతే గద్దె దిగువని చెప్పుదాం చేత కాకపోతే. ఆ విధంగా ముందుకు పోరాడదాం, మన హక్కులు సాధించుకుందాం. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్య